ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, బీదలను కటాక్షించినట్లయితే ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాను అంటున్నాడు. ఈ మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. సహోదరి సహోదరుడా, దిక్కులేని వారికి సహాయం చేసే వ్యక్తి ధన్యజీవి. కీడు కాలంలో యెహోవా ఆ వ్యక్తిని విడుదల చేస్తాడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. క్లిష్టమైన పరిస్థితులు సంభవించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తిని తప్పిస్తాడు. కరువు కాలంలో మంచి ఆహారం ఇచ్చి దేవుడు పోషిస్తాడు. సహోదరి సహోదరుడా, నీకున్న ఆహారం కొంచెం ఆకలిగొన్న వారికి ఇవ్వాలి. ఇల్లు వాకిలి లేక తిరుగాడవలసిన బాధితులకు నీడ పట్టును అమర్చటం, బట్టలు లేని వారు కనిపిస్తే వారికి బట్టలు ఇవ్వడం, నీ రక్త సంబంధులకు ముఖం తప్పించకపోవడం, నీవు అలా చేస్తే నీ వెలుగు ఉదయకాంతిలాగా అవుతుంది. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాన్ని మనం అర్థం చేసుకొని దిక్కులేని వారిని మనం కనికరించినట్లయితే, పేదవారిని మనం మంచిగా చూసినట్లయితే యెహోవా మహత్యం నీ వెనుక కావలి కాస్తుంది. యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన ప్రాంతంలో కూడా నీ అక్కర్లను తీర్చి నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు బాగు చేస్తాడు. క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తప్పిస్తాడు. నీవు పిలువగా యెహోవా నేను ఇక్కడ ఉన్నాను అంటాడు. సహోదరి సహోదరులారా, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆయన కృప సమృద్ధి ప్రకారము ఆయనలో, ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ కలిగింది. సమాధానానికి కర్త అయిన దేవుడు మీకందరికీ ఎల్లప్పుడూ తోడైండునుగాక. ఆమేన్. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను
తీర్చండి. పెద్దవారిని చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.